హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు నేను చాలా సింపుల్ ఒక రెసిపీ చేస్తున్నానండి. మీరు వీడియో చూడండి, చాలా బాగా మంచిగా కుదురుతుంది. ముందుగా నీళ్ళు వేడి చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు నేను చూపుతున్న ఇన్ని మసాలా ఉంది కదా, దీనిలో ఏమేమి ఉందంటే చిల్లీ ఫ్లేక్స్, కరివేపాకు, జీలకర్ర, బేడలు ఉందండి. శనగ బెడలు అంటాం కదా, ఆ శనగ బెడలు. దీనిలో కొత్తిమీర వేసుకున్నా, మన నచ్చిన ఏ కూర ఆకులు వేసుకోవచ్చు. మన ఏ కూర ఆకులైనా వేసుకోవచ్చు, పాలాకు కూడా వేసుకోవచ్చు. నేను దానిలో కొత్తిమీర వేసుకున్నాను. కొద్దిగా మునగాకు వేసుకున్నాను. ఎర్రగడ్డ కూడా వేసుకున్నా. పచ్చిమిరపకాయ కట్ చేసుకొని పచ్చిమిరపకాయ కూడా వేసుకున్నా. అన్నీ వేసి నీళ్ళు బాగా వేడి అయిన తర్వాత కొద్దిగా లైట్గా వేడైతే చాలు. ఇప్పుడు ఒక కప్పు రవ్వ తీసుకున్నాను. ఈ రవ్వ కూడా వేసుకొని దానిలో బాగా మంచిగా కలుపుకోవాలి. కలిపి బాగా దగ్గర పడినప్పుడు మనం మంటంతా బాగా పొయ్యి మనం తగ్గించుకొని ఇంకా కొద్దిగా దగ్గర పడిన దాకా మనం ఇది కలుపుకొని ఉండాలి. కొంతసేపు అడుగు మాడకుండా కొద్దిగా మనం కలుపుకోవాలి. అన్నీ బాగా కలుపుకొని తర్వాత ఇది ఇంకా కొద్దిగా దగ్గర పడాలి. అప్పుడే అది మంచిగా ఉంటుంది. వడలాగా పట్టుకున్న దానికి బాగుంటుంది. నీళ్ళుగా ఉంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, విరిగిపోతుంది కూడా. నీళ్ళుగా ఉండకూడదు, కొద్దిగా దగ్గర పడాలన్నమాట. బాగా చూడండి, ఇప్పుడు బాగా గట్టిగా అయింది కదా, ఇది చాలు. ఇట్లా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పెద్ద ప్లేట్లో బాగా చల్లారించుకోవాలన్నమాట. పెద్ద ప్లేట్లో ఒక ప్లేట్లో తీసుకొని కొంతసేపు ఇది చల్లారించుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టవచ్చు. లేదంటే ఒక ఫేన్ వేసుకొని ఫేన్ కింద పెడితే కూడా ఒక 5 నిమిషంలో చల్లారిపోతుంది. బాగా చల్లారించుకోవాలండి. చాలా జాగ్రత్తగా, చేతులు కాలిపోతుంది. లేదంటే అది మన బడలాగా ఒత్తుకోవాలంటే కష్టం కదా. కొద్దిగా లైట్గా వేడిగా, మరి అంత చల్లారకూడదు. మరి అంత ఎక్కువ చల్లారితే కూడా మరి గట్టిగా అయిపోతుంది. అందుకనేసి లైట్గా చల్లారిన తర్వాత కొద్దిగా నూనె వేసుకోవాలన్నమాట. కొద్దిగా నూనె వేసుకొని ఆ నూనె వేసుకుంటే మన చేతికి అంటకుండా, చేతులకు తగలకుండా బాగా ముద్దలాగా బాగా వస్తుంది రవ్వ. ఇప్పుడు ఇది బడలాగా ఒత్తుకోవాలి. చిన్న రోలుగా తీసుకొని ఉండలా చేసుకొని మనం బేడలు ఎట్లా వడలు చేసుకుంటామో సేమ్ అట్లే అదే ప్రకారమే ఇది కూడా చాలా బాగుంటుంది. చాలా కుదురుతుందండి. ఖచ్చితంగా చేసి చూడండి. ఇట్లే మనం నిదానంగా అట్లా ఒక్కొక్కటిగా అట్లా ఒత్తుకోవాలి. అట్లే ఒత్తుకొని మొత్తం అట్లా తయారు చేసి పెట్టుకొని ఇప్పుడు అది టీ ఫ్రై చేసుకోవాలి. టీ ఫ్రై చేసుకునే దానికి నూనె పొయ్యి మీద పెట్టుకోవాలి. ముందుగా వేడి అవుతూ ఉంటుంది. అందులోపల మనం ఇదంతా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ అట్లే ఒత్తుకొని అట్లా మొత్తం అట్లానే ఒత్తుకోవాలి. బాగా చూడండి, చేతికి నూనె అత్తుకోవాలన్నమాట. లేదంటే చేతులకు అంటుకుంటుంది. అంటుకోకుండా చూడండి, ఇట్లే మొత్తం అట్లే వడలాగా చేసుకున్నాను. ఇప్పుడు నూనె పెడుతుంది. పొయ్యి మీద ఒక కడాయి పెట్టి ఫ్రై చేసుకునేది. ఇంకా మనకి టీ ఫ్రై కావాల్సిందే నూనె పోసుకోవాలి. ఎంత కావాలో అంత మనం వేసుకోవచ్చు. బాగా మంచిగా నూనె వచ్చి చల్లగా ఉండకూడదు, చాలా వేడిగా ఉండాలి. అప్పుడే ఇది బాగా గర్రగా వస్తుంది. లేదంటే నూనె అంతా పీల్చేస్తాయి. రవ్వ కాబట్టి చాలా నూనె లాగుతాయి అన్నమాట. అందుకనేసి మంచి వేడిగా నూనె మాత్రం మంచి వేడిగా ఉన్నప్పుడే ఇది వేయాలి. అప్పుడే ఇది బాగా క్రిప్సీగా లోపల జ్యూసీగా చాలా బాగా కుదురుతుందండి. చాలా బాగా వస్తుంది. కానీ కొద్దిగా టైం పడుతుంది. ఇది మనకు మామూలు వడలాగా ఎర్రగా రాదు. కొద్దిగా టైం పడుతుంది. లో ఫ్లేమ్ పెట్టకూడదు, ఫుల్ ఫ్లేమ్లోనే ఉండాలి. ఇట్లా ఉంటేనే అది లోపల నూనె లాక్కుండా ఉంటుంది. లేదంటే మొత్తం నూనె అంతా పీల్చేస్తాయి అన్నమాట. అంత నూనెగా ఉంటుంది. చూడండి ఎంత బాగా ఎర్రగా వచ్చింది కదా. సేమ్ అట్లే మొత్తం ఉన్నదంతా అట్లే కాల్చుకోవాలి. అంతా ఫ్రై చేసుకోవాలన్నమాట. అన్నీ ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను. చూడండి, చాలా బాగుంటుందండి. చాలా బాగా కుదురుతుంది. ఖచ్చితంగా చేసి చూడండి. చాలా ఈజీ. మన ఇంట్లో రవ్వ ఉంటే చాలు. ఉన్నది ఏ కూరగాయలు కూడా వేసుకోవచ్చు. మనం
మనకు నచ్చినది వేసుకోవచ్చండి. ఇంతేనండి, అయిపోయింది. నా వీడియో చూసేవాళ్ళు వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి. తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేసుకోండి. తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి కొత్త వీడియోతో ఇంకొకసారి మీ ముందు వస్తానండి. తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్